బాధితులు. ఆద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో అభియోగ పత్రం దాఖలు. ఆద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో డిపాజిటర్లు 144 కోట్లు నష్టపోయినట్టు దర్యాప్తులో తేలింది. ఏటా 60 నుంచి 120% మేర రాబడి వస్తుందని నిర్వాహకులు ఆశపెట్టి డిపాజిట్లు వసూలు చేసి చేతులు ఎత్తేశారు. గతేడాది జూన్ 26 గణేష్ చంద్రన్ డిపాజిటర్ ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసు కేసు నమోదైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విజయ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ. కరూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేసిన మదురై ధర్మాసనం. కరూరు తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యులకు విజయ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది. గతేడాది టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట్లో 41 మంది మృతి చెందారు. వాళ్ళలో 31 మంది కుటుంబాలకు సీఎం విజయ్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే BS6 వాహనాలకు 3 ఏళ్లకోసారి కాలుష్య నియంత్రణ ధృవపత్రం. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ ధృవపత్రం పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ PUCC కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసి దీని ప్రకారం భారత్ స్టేజ్ వ్యక్తిగత వాహనాలు ప్రస్తుతం ఏడాదికోసారి PUCC తీసుకుంటుండగా దాన్ని 3 ఏళ్లకు పెంచబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విజయవాడలో CI నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు